స్వామి, పవిత్ర బ్రహ్మవంశంలో జన్మించారు. వేద వేదాంగాలు వల్లించారు. అఖండ తపస్సును సాగించారు. అపూర్వ వరాలు సాధించారు. పుత్ర పౌత్రులతో, సోదర స్వజనులతో, అనంత ఐశ్వర్య సంపత్తితో అఖండ సేమశీ విలసతులై వాసికెక్కారు. అంతటి మహోదారమైన మీ జీవిత చరిత్రలో సార్వభౌములు పరదారాపహరణులు అన్న కళంకం ఏల ఏర్పడవలను స్వామి. ఇంతకాలం నాకర్థంగివై ఇదేనా నీవు నన్ను అర్థము చేసుకున్నది? నా సహధర్మచారినివై ఇదేనా నా హృదయ రహస్యం గ్రహించగలిగినది? మహోగ్ర తపస్సుతో బ్రహ్మశక్తిని జీర్ణం చేసుకున్నాను. షట్కాల శివపూజా దురంధరతతో శివశక్తిని హస్తంగతం చేసుకున్నాను. విసిగి వేసారిన ఈ బడుగు జీవితానికి ఏనాటికైనా మోక్షమీయగలిగినది ఆ విష్ణుశక్తిని నమ్మి ఈ కళంకం ఆపాదించుకున్నాను. దానిని నా వద్దకు రప్పించుకున్నాను. పుత్ర పౌత్ర సహోదర స్వజన సర్వస్వం బలిపెట్టాను. ఇంత మూల్యం చెల్లించి ఇంటికి రప్పించుకున్న కైవల్యాన్ని చేజేతులా దారవిడుచుకోవంటావేమే పిచ్చిదానా? ఎరుగుదు పద్మబాంధవ కులేశుడు పంకజనాభుడౌట నేనెరుగుదు మున్ను ఇందిర మహీసుతయై తనరారు సీతగా ఎరుగుదు నాకు రాఘవ మహీసుతు చేతి వధక్రమంబు ఇట్లరిగియు ముక్తి పొందగ అభీష్టము కల్గుట ఇంత చేసి ముక్తి పొందగ అభీష్టము కల్గుట ఇంత చేసి దేవి, ఇది తిరుగులేని నా మనోనిర్ణయం. నే వెడుతున్నాను. మీరు మరలి రావాలి. లేదు, అది మన చేతుల్లో లేదు. స్వామి, స్వామి.